అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మనోడు ఇంకొక గొప్ప లాజిక్ చెప్పాడండి. కారుముడి వెంకటరెడ్డి అని, అబ్బో నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనమాట అండి. ఈయన ఆ పార్టీలో ఉన్నాడు, మరి ఏదో అధికార ప్రతినిధి ఏదో అనుకుంటా. మనోడు గొప్ప లాజిక్ తీసుకుని, అంటే కవర్ చేయలేక చచ్చిపోతున్నారు కదా వీళ్ళు. కవర్ చేయలేక చచ్చిపోక ఒక్కొక్కడు ఒక పాయింట్, ఇది చెప్తే ఏమన్నా జనం నమ్ముతారేమో, ఇది చెప్తే జనం ఆ మావి గాని పేరు నవ్వుకోకుండా ఉంటారేమో, ఇది చెప్తే కొంచెం సీరియస్నెస్ వస్తుందేమో, ఇది కూడా కరెక్టే కదా అని అనుకుంటారేమో అని ఏళ్ళ బడతన్న తిప్పలో మనోడు ఏం చెప్తాడు చూడండి. ఈ మావి గాని పేరు బాగాలేదు, మా అని పెడతారా, లేదంటే మీరు ఈ పేర్లు పెట్టుకోండి ఆ పేర్లు పెట్టుకోండి అంటున్నారు కదా. పేర్లు అలానే పెడతారు వీళ్ళకి తెలియపోతే. చంద్రబాబు నాయుడు సిబిఎన్ అని ఎందుకు పిలుస్తున్నారు? అయ్యో చంద్రబాబు నాయుడు అనే అనాలిగా. అయ్యో బాబు ఏం పాయింట్ పడిచాడండి. మనోడు కొంచెం తెలివైనడే, కానీ ఒక తింగర్ పేరుని ఇచ్చి కవర్ చేయమంటే ఎవడన్నా తింగర్లాగా ఇలాగే తింగరుడు అయిపోతాడు. చంద్రబాబు నాయుడు గారి పేరు సిబిఎన్ అంటారు కదా, మరి మావిగా నాయుడు తప్పిట అన్నాడంటే బా ఏం లాజిక్ లాగా చెప్తాను, నేను చెప్తాను దానికి కారణం. సిబిఎన్ అని అనకూడదుగా, నందమూరి తారక రామారావు గారు అనాలిగా, ఎన్టీఆర్ అని అనకూడదుగా, నందమూరి బాలకృష్ణ అనాలిగా, ఎన్వీకే అని అనకూడదుగా, తెలుగుదేశం పార్టీ అనాలిగా, టీడీపీ అని అనకూడదుగా. నరేంద్ర మోడీ గారిని నమో అని ఎందుకు అంటున్నారు? చంద్రబాబు నాయుడు అని రేపు నుంచి సిబిఎన్ అని రావద్దు మీరు. ఇప్పుడు మనోడు చెప్పేది ఏంటంటే, మరి మనోడు చెప్పేదానికి చాలా బలమైన పాయింట్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారిని షార్ట్ ఫామ్ చేసి సిబిఎన్ అంటాం కదా, నందమూరి బాలకృష్ణ గారిని షార్ట్ ఫామ్ చేసి ఎన్బీకే అంటున్నాం కదా. కాబట్టి ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మావిగారు అంటే తప్పేంటి అన్నాడు. బాబ్బా ఇది మాస్టర్ స్ట్రోక్ అంటే. అయితే అబ్బాయి బుల్లపరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి, చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన పుట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు అని పెట్టారు, అంతేగాని అప్పుడు సిబిఎన్ అని పెట్టలేదు. దాన్ని షార్ట్ ఫామ్ తర్వాత ఆల్రెడీ పెట్టిన పేరు, పుట్టిన వెంటనే పెట్టిన పేరు ఓ మంచి పేరు ఉంటుంది, దాన్ని వాడుక భాషలో మనం ఇది చేసేటప్పుడు దాన్ని షార్ట్ ఫామ్ చేస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన బిడ్డకి షార్ట్ ఫామ్ పెడతానంటున్నాడు. ఎలా పెడతాడు అసలు? పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలే నాకులాగా, కాబట్టి ఆడపిల్లల ఎగ్జాంపుల్ కాకుండా మగపిల్లడిని తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మగపిల్లడు పుట్టాడు, ఏం పేరు పెడతారు మరి? జగన్ గారి పేరేమో జగన్ గారు, భార్య గారి పేరు భారతి గారు, వాళ్ళిద్దరికీ పిల్లడు పుట్టాడు. పిల్లడు పుడితే పేరు ఏం పెడతారు? మామూలుగా అయితే ఏదో పేరు పెడతారు, కానీ ఇప్పుడు నీ లెక్క ప్రకారం ఏం పెట్టాలి? ముందు భారతి గారిలో బాధేద్దాం, జగన్ గారిలో జన్ తెచ్చాం అనుకో, భజన్ భజన్ అని పెడతారా? ఆలోచించు ఒకసారి. ఇప్పుడు పుట్టిన పిల్లోడికి పేరు పెట్టాలన్నప్పుడు తల్లిలోది ఒక అక్షరం, తండ్రిలోది ఒక అక్షరం తెచ్చి పెట్టరు, కొత్త పేరు పెడతారు. రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారికి పుట్టిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏం పెట్టారు? రాజయ్యమ్మ అని పెట్టలేదు, ఆయనకి పేరు జగన్ అని పెట్టారు, అంటే కొత్త పేరు. ఆయనకు ఒక కొత్త ఐడెంటిటీ. జగన్ గారు పుట్టారు, ఒక కొత్త హ్యూమన్ బీయింగ్, ఒక కొత్త మనిషి ఆవిర్భవించాడు. ఆ కొత్త మనిషికి ఒక కొత్త ఐడెంటిటీ ఇవ్వాలి, అంతే తప్ప ఈ రాజశేఖర రెడ్డి గారిలో నుంచి అలాగే విజయమ్మ గారిలో నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ ఒక అక్షరం ఇక్కడ తెచ్చిపెట్టడం అంటే అదో తెంగరలు అంటారు. రావు హైదరాబాద్ని హెచ్వైడి అంటారు సరే, కానీ దానికి హైదరాబాద్ అని పేరు పెట్టింది ఆ పక్కనున్న హైదరాబాద్, లేకపోతే ఈ పక్కనున్న దీన్ని తెచ్చి పెట్టలేదు. హైదరాబాద్ అనేది ఒక ఐడెంటిటీ. అలాగే ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి కొత్త రాజధాని వస్తుంది, కొత్త రాజధాని వచ్చినప్పుడు దానికి ఒక కొత్త పేరు మనం పెట్టుకునే అవకాశం ఉంది, కాబట్టి ఒక అద్భుతమైన పేరు పెట్టాలి తప్ప కొత్త రాజధాని ఏ ప్రాంతాల్లో వస్తుందో చూసి ఆ ప్రాంతాల్లో ఒక్కొక్క అక్షరం తెచ్చిపెట్టుకు అంత ముష్టి బతికేందుకు? పేర్లు వచ్చిన పేర్లు ఉన్నాయి, ఫ్రీయే కదరా బాబు. అవి ఏమన్నా కొనుక్కు రావాలా? దానికి ఏమైనా పేటెంట్ ఉందా? ఏమన్నా అవి కొనాలంటే, కొత్త పేరు కొనాలంటే ఇప్పుడు 1,00,000 కోట్లు పేటెంట్ కట్టాలండి. కాబట్టి ఉన్న దాంట్లోనే మచిలీపట్నం, గుంటూరు దీంట్లోనే తీసుకుని పెట్టుకుందామండి అని అనుకుంటే పోనీ ఒక అర్థం ఉంది. ఇందిరా బుజ్జే ముష్టి బతుకు. కొత్త పేర్లు మనకు కావాల్సిన పేర్లు పెట్టుకునే అవకాశం ఉండగా ఎందుకలాగా? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని సిబిఎన్ అంటారు, అంతే తప్ప ఆయన పుట్టినప్పుడు ఆయన పేరు సిబిఎన్ అని పెట్టలే. అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పేరు ఆయన షార్ట్ ఫామ్ బాడుకలోకి వచ్చి ఎన్బీకే అంటారు తప్ప ఆయన పుట్టినప్పుడే ఆయన పేరు ఎన్బీకే కాదు. అలాగే ఇప్పుడు అమరావతి పుట్టింది, రేపొద్దున అమరావతిని షార్ట్ ఫామ్ చేయొచ్చు. అమరావతిలో ఉన్న ఆ మొత్తం అమరావతి పేరుని షార్ట్ ఫామ్ చేసో 3 అక్షరాల్లో రాయొచ్చు అవసరం అయితే, అంతే తప్ప 3 అక్షరాల పేరు పెట్టుకోవాలని కర్మేటరా బాబు. ఇందిరా బాబు అంత పిసినారుతాను ఎందుకు? అంత ముష్టి బతికేందుకు రా బాబు? పేర్లు ఫ్రీయే కదరా నాయన.
ఇలాంటి పనికి మాలిన దీంతో ఇంకా ఎదవలైపోతున్నారండి పాపం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కొత్త పేరు పెట్టేటప్పుడు పిల్లలు ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒక అబ్బాయి పుడితే భజనని పెట్టరు. పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు నువ్వు వాళ్ళ అమ్మగారి పేరు నుంచి వాళ్ళ నాన్నగారి పేరు నుంచి తెచ్చి పెట్టాలి కదా అని ఎవడన్నా అంటాడా? ఇప్పుడు ఆయనకి భజనని పెట్టలేదండి, ఇంకోటి ఏదో పెట్టుకున్నారు, మంచి అందమైన పేరు ఏదో పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఎవడన్నా అడుగుతాడా? అలా పెట్టాలని ఏమైనా రూల్ ఉందా? ఏం మాడతారు? తాతగారి పేరు పెడితేనే పిల్లలు బాధపడతారు. మా తాతగారి పేరు అప్పుడెప్పుడో మా తాతగారి పేరు ఇప్పుడు పెట్టేశారని ఎంతోమంది బాధపడే పిల్లలు మనం చూడలేదా? అందుకని ఇప్పుడు ట్రెండ్లో తాతగారి దాంట్లో ఏదైనా ఒకటి కలిసేలా తీసుకుని ఇప్పుడు ట్రెండ్లో ఉన్న పేర్లు పెట్టుకుంటారు అందంగా పిల్లలకి. అంతే తప్ప తాత పేరులో అక్షరం, నాన్నమ్మ పేరులో అక్షరం, ఇంకో తాత పేరులో అక్షరం, అమ్మమ్మ పేరులో అక్షరం తెచ్చి పెట్టరు. కనీసం ఇది తెలుసులే మీకు, కానీ పాపం ఏం చేస్తారు కవర్ చేయడానికి మీ పాటలు. అలాంటి భజనలు తయారయ్యారు నాయన.